ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుండి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 2-3 రోజులలో తెలంగాణలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. యాసంగి వరి నారుమళ్లను నవంబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 20వ తేదీ మధ్యలో పోసుకోవాలి. మినుములు, పెసర పంటలను డిసెంబర్ 10వ తేదీ వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలను డిసెంబర్ 31వ తేదీ వరకు విత్తుకోవచ్చు. తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నందున వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించి నారు ఆరోగ్యంగా ఎదుగుదలకు ఆఖరి దుక్కిలో బాగా చివికిన కోళ్లు లేదా గొర్రెల ఎరువు 2 క్వింటాళ్లు 200 చదరపు మీటర్ల విస్తీర్ణం గల నారుమడిలో వెయ్యాలి. దీనితో పాటు నత్రజని 1 కిలో, భాస్వరం 1 కిలో, పొటాషియం 1 కిలో ఇచ్చే రసాయనిక ఎరువులను విత్తే సమయంలో వెయ్యవలెను. పాలిథిన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్లు కప్పి ఉదయం వేళల్లో తీసివేయాలి. ప్రతిరోజు ఉదయం నారుమడి నుండి నీటిని తీసివేసి మళ్లీ నీరు పెట్టాలి. ప్రస్తుతం చలి వాతావరణ పరిస్థితులు వరి నారుమళ్లలో జింక్ ధాతువు లభ్యతను తగ్గించును. జింక్ లోపం లక్షణాలు గమనించినచో జింక్ సల్ఫేట్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.